హలో! హాయ్! ఈరోజు మనం జొన్న రొట్టె చేస్తుంది మా మమ్మీ. ఒకసారి చూడండి. జొన్న రొట్టె ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నా నేను. మా మమ్మీ ఏమో జొన్న రొట్టె చేస్తుంది. మంచిగా జొన్న పిండి తీసుకొని దాంట్లో కొంచెం వేడి వాటర్ పోసి మంచిగా ఆ పిండిని చూడండి ఎట్లా మంచిగా ప్రెస్ చేస్తుందో. ఆ పిండిని ముద్దలాగా చేసి మంచిగా జొన్న పిండిని మంచి దగ్గరికి చేస్తుంది. ఒక ముద్దలాగా మంచిగా కలుపుతూ మంచిగా కలిపి దాన్ని ఒక ముద్దలాగా చేసి చూడండి. ఎప్పటిదప్పుడే తీసుకొని చేస్తది మా మమ్మీ. మొత్తం కలిపి పెట్టుకోదు ఒకటేసారి. చూడండి అగో రౌండ్‌గా చేసి కొంచెం పిండి వేసుకొని చూడండి ఎలా చేస్తుందో. అగో మన చేతితోనే ఆ జొన్న రొట్టెను కొడుతుంది. ఏమి అది చపాతీ పిండితో ఏం చేయట్లేదు. చేత్తోనే 2 చేతులు యూజ్ చేసి జొన్న రొట్టెను కొడుతుంది. చూడండి తెలంగాణ స్టైల్ జొన్న రొట్టె. ఎక్కువ తెలంగాణ వాళ్ళు జొన్న రొట్టె తింటారు కదా! ఇది తెలంగాణ స్టైల్ జొన్న రొట్టె వితౌట్ ఆయిల్. ఆయిల్ లేకుండా ఓన్లీ జొన్నలు తీసుకొని పిండి పట్టించి దాన్ని జొన్న రొట్టెలాగా తయారు చేస్తుర్రు. చూడండి ఆ కొట్టే విధానం కూడా రౌండ్ వస్తుంది కదా, రౌండ్ షేప్లో. ఇంకో పెంక మీద జొన్న రొట్టె వేసి కొంచెం వాటర్ పెట్టి కాలుస్తుంది. అందరు ఆయిల్ పెట్టి ఇట్లా అట్లా చేస్తారు కదా, ఓన్లీ వాటర్తోనే మంచిగా చేతితోనే ఇట్లానే జొన్న రొట్టెకి రుద్దాలి. మంచిగా వాటర్ రుద్దుతుంటే చూడండి మంచిగా అది అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ అనేది జొన్న రొట్టె. నీట్గా రొట్టె కూడా ఎంత బాగుంది చూడండి. చూడనీకే అబ్బా అన్నట్టు అట్లా సన్నం చేసుకోవాలి జొన్న రొట్టె. ఇట్లా జొన్న రొట్టె చూడండి మంచిగా మొత్తం వెనకకు ముందుకు తిప్పుతుంది. తిప్పిన తర్వాత చూడండి ఎట్లా కాలిందో జొన్న రొట్టె. జొన్న రొట్టె విత్ మంచి చికెన్ కర్రీ, ఏదైనా టమాటా తొక్కు దాంతో తినండి సూపర్ టేస్ట్ ఉంటుంది. చేపల కూరతో తినండి, ఒక్కసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆ జొన్న రొట్టె కొట్టే విధానం కూడా సూపర్ కొడుతుంది. సన్నగా సన్నగా పేపర్లాగా వేసుకొని జొన్న రొట్టె తినబుద్ధి అవుతుంది మంచిగా. మనకు ఎంత తింటే అంత హెల్త్కి మంచిది. షుగర్ పేషెంట్స్కి జొన్న రొట్టె మంచిది. రోజు రొట్టె తింటే కూడా హెల్త్కి చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ తింటారు కదా, చూడండి మా మమ్మీ కొడుతుంది జొన్న రొట్టె. తర్వాత పెంక తీసుకొని పెంక వేడైన తర్వాత జొన్న రొట్టె వేసింది. చూడండి జొన్న రొట్టె వేసిన పెంక మీద అది మంచిగా కాగాలి కొంతసేపు. అప్పుడే వాటర్ పెట్టి రుద్దొద్దు. కొంతసేపు మంచిగా అది కాగుతుంది అని మనకు తెలుస్తుంది చూడండి. అప్పుడు మనం వాటర్ పెట్టి మంచిగా దానికి జొన్న రొట్టెలకి రుద్దాలి. చూడండి మంచిగా కాగుతుంది కదా, తర్వాత కాగిన తర్వాత వాటర్ పెట్టి రుద్దిన తర్వాత చూడండి కాల్చిన తర్వాత జొన్న రొట్టె ఇట్లుంటుంది బ్లాక్గా. ఇటు అటు మనం ఆయిల్ పెట్టాం కాబట్టి జొన్న రొట్టె ఇట్లా వితౌట్ ఆయిల్ జొన్న రొట్టె. చూడనీకి కూడా ఎంత మంచిగా ఉంది చూడండి. తిననీకి కూడా సూపర్ టేస్ట్ ఉంటుందో. ఒక్కసారి మీరు చేసి చూడండి. థ్యాంక్ యూ.